మీ మనసు మీ మాట వింటుందా, లేక మీ జీవితాన్ని అది నడిపిస్తుందా? ఈ ఒక్క ప్రశ్నకు మీ సమాధానమే మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనిషిని ఎక్కువసార్లు ఓడించింది పరిస్థితులు కాదు, అతని సొంత మనసే. అదే మనసు ఒక సాధారణ వ్యక్తిని చరిత్రలో నిలిచిపోయే మహానుభావుడిగా మార్చగలదు. అదే మనసు అపారమైన ప్రతిభ ఉన్న వ్యక్తిని కూడా భయం, ఆందోళన, నిరాశల బానిసగా మార్చగలదు. అందుకే ఒక్కసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూడండి. మీరు కోల్పోయిన అవకాశాలకు నిజంగా కారణం పరిస్థితులేనా, లేక మీ మనసు మీకు చెప్పిన అబద్ధాలా? కానీ ఒక ప్రశ్న, మీ మనసు మీ మాట ఎందుకు వినడం లేదు? బహుశా ఈ వీడియో పూర్తయ్యే సమయానికి మీ మనసును మీరు పూర్తిగా కొత్తగా చూడడం ప్రారంభిస్తారు. నమస్కారం, స్టార్ మైండ్ సెట్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ వీడియోలో బాగా నచ్చిన విషయమేంటో కామెంట్ చేయండి. ఒక రాత్రి వేలాది దీపాలతో వెలిగిపోతున్న రాజభవనం నిశ్శబ్దంగా ఉంది. కానీ ఒక యువరాజు మాత్రం నిద్రపోలేకపోయాడు. బంగారంతో నిర్మించిన ఆ రాజభవనం కూడా అతని మనసుకు ప్రశాంతత ఇవ్వలేకపోయింది. ఎందుకంటే అసలు యుద్ధం బయట కాదు, అతని మనసులో జరుగుతోంది. ప్రపంచాన్ని కాదు, తన మనసును అర్థం చేసుకోవాలనే ప్రశ్న అతన్ని వెంటాడుతోంది. ఆయన రాజ్యాన్ని వదిలి వెళ్ళింది ప్రపంచాన్ని వెతకడానికి కాదు, తన మనసును వెతకడానికి. ఆ యువరాజే తర్వాత గౌతమ బుద్ధుడిగా ప్రపంచానికి తెలిశాడు. బుద్ధుడు ప్రపంచాన్ని జయించలేదు, తన మనసును జయించాడు. అందుకే ప్రపంచం ఆయనను ఇప్పటికీ గుర్తుంచుకుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది బుద్ధుడి జీవిత కథ కాదు, ఆయన ప్రపంచానికి చెప్పిన అత్యంత ప్రమాదకరమైన నిజాన్ని అర్థం చేసుకోబోతున్నాం. కానీ ఈ వీడియో చివరికి మీ మనసు గురించి మీరు ఇప్పటివరకు గమనించని ఒక నిజం మీకు అర్థమవుతుంది. ఆయన కనుగొన్న ఒక గొప్ప రహస్యం గురించి. ఆ రహస్యం మీ మనసును మీ జీవితంలోని అతిపెద్ద శత్రువు నుంచి అత్యంత నమ్మకమైన మిత్రుడిగా ఎలా మార్చుతుందో గురించి. ఇప్పుడు గౌతమ బుద్ధుడు చెప్పిన ఆ గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకుందాం. మనిషి బయట యుద్ధాల్లో ఓడిపోవడం అరుదు, తన మనసులో ఓడిపోవడమే ఎక్కువ. ఆ మాట వినడానికి సాధారణంగా అనిపించొచ్చు, కానీ దాని వెనుక ప్రతి మనిషి జీవితాన్ని మార్చగల ఒక గొప్ప నిజం దాగి ఉంది. అది అర్థం కావాలంటే ముందుగా ఒక్కసారి మీ మనసును గమనించండి. ఈ క్షణంలో కూడా అది ప్రశాంతంగా ఉందా, లేక ఇంకేదో ఆలోచన వెంట పరిగెత్తుతోందా? ఇదే మనిషి జీవితంలోని అతిపెద్ద సమస్య. మనకు శరీరాన్ని నియంత్రించడం తెలుసు, మాటలను నియంత్రించడం కూడా తెలుసు, కానీ మన ఆలోచనలను నియంత్రించడం మాత్రం తెలియదు. అందుకే మనిషిని ఎక్కువగా అలసిపోయేలా చేసేది పని కాదు, ఆగకుండా పరిగెత్తే మనసు. ఒక్కసారి ఆలోచించండి, మీరు ప్రపంచం మొత్తం గెలిచినా రాత్రి ప్రశాంతంగా నిద్రపోలేకపోతే నిజంగా గెలిచినట్టేనా? ఉదయం లేచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయే వరకు అది ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోదు. ఒకసారి గతంలో జరిగిన తప్పులను గుర్తు చేస్తుంది, ఇంకోసారి ఇంకా జరగని భవిష్యత్తు గురించి భయపెడుతుంది, తర్వాత ఇతరులతో పోల్చుతుంది, చివరికి నువ్వు సరిపోవు అని నమ్మిస్తుంది. దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసా? పరీక్షకు నెలల తరబడి బాగా సిద్ధమైన ఒక విద్యార్థి చివరి 5 నిమిషాల్లో నా వల్ల కాదు అనే ఒక్క ఆలోచనతో తాను నేర్చుకున్నదంతా మర్చిపోతాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిన ఒక వ్యక్తి తనకంటే తక్కువ అనుభవం, తక్కువ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఉద్యోగం సాధించడాన్ని చూస్తాడు. కారణం తెలివితేటలు కాదు, పరిస్థితులు కాదు, చాలాసార్లు కారణం ఒక్కటే, మనసు. చాలా కలలను ప్రపంచం చంపలేదు, విధి కూడా చంపలేదు. ఒక మనిషి తనను తాను నమ్మడం మానేసిన రోజే ఆ కలలు చనిపోయాయి. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన నిజం ఉంది. ఈ ఆలోచనల్లో చాలా వరకు నిజాలు కావు. కానీ అసలు సమస్య ఆలోచనలు రావడం కాదు, అసలు సమస్య ఇంకొకటి. అవి కేవలం శిక్షణ పొందని మనసు సృష్టించిన కథలు మాత్రమే. బుద్ధుడు ఒకసారి తన శిష్యులతో ఇలా అన్నాడని చెబుతారు, శిక్షణ లేని మనసు యజమానిని కూడా బానిసగా మార్చేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మాటలు 2000 సంవత్సరాల క్రితం చెప్పినవైనా ఈరోజు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, నోటిఫికేషన్స్ మధ్య జీవిస్తున్న మన జీవితానికే ఇంకా ఎక్కువగా సరిపోతాయి. కాలం మారింది, టెక్నాలజీ మారింది, కానీ మనసు మాత్రం ఇప్పటికీ అదే ఉంది. ఈ ఒక్క వాక్యం మన జీవితంలోని ఎన్నో సమస్యలకు సమాధానం చెబుతుంది. ఎందుకంటే మన జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేది బయట జరిగే సంఘటనలు కాదు, వాటిని మన మనసు ఎలా అర్థం చేసుకుందో అదే. అందుకే బుద్ధుడు ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించలేదు, ముందు మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే ఆయనకు ఒక విషయం స్పష్టంగా తెలుసు, బయట శత్రువును ఓడించడం కంటే లోపల ఉన్న మనసును అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ ఒకసారి అది సాధ్యమైతే జీవితంలోని ప్రతి సమస్యను చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. అయితే బుద్ధుడు మనసును ఎలా జయించాడు? ఆయన ఎందుకు మనసుతో పోరాడొద్దని, దాన్ని అర్థం చేసుకోమని చెప్పాడు? 1000 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను మార్చిన ఆ రహస్యం ఏమిటి? ఇక్కడే బుద్ధుడు కనుగొన్న అత్యంత గొప్ప రహస్యం ప్రారంభమవుతుంది. ఒకరోజు
ఒక శిష్యుడు బుద్ధుడి దగ్గరకు వచ్చి అడిగాడు, గురువర్య, నా మనసు ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండడం లేదు. దాన్ని ఎంత ఆపాలని ప్రయత్నించినా అది ఇంకా ఎక్కువగా పరుగెడుతోంది. బుద్ధుడు వెంటనే సమాధానం చెప్పలేదు. చిరునవ్వు నవ్వి, వెళ్ళు, నది ఒడ్డున కొంతసేపు కూర్చొనిరా అని మాత్రమే చెప్పారు. శిష్యుడు ఆశ్చర్యపోయినా అలాగే చేశాడు. కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. అప్పుడు బుద్ధుడు అడిగాడు, నదిలో నీళ్లు ప్రవహించడం ఆగిపోయాయా? శిష్యుడు, లేదు గురువర్య, అవి ఇంకా ప్రవహిస్తూనే ఉన్నాయి. అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, అలాగే మనసు కూడా తన పని చేస్తూనే ఉంటుంది. శిష్యుడికి ఇంకా అర్థం కాలేదు. కానీ బుద్ధుడు చెప్పబోయే ఒక వాక్యం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నువ్వు నదిని ఆపలేవు, కానీ నది ఒడ్డున ప్రశాంతంగా కూర్చోవడం మాత్రం నేర్చుకోగలవు. అయితే బుద్ధుడు కనుగొన్న ఆ రహస్యం ఏమిటి? మనసు మీకు సేవకుడైతే జీవితం సులభమవుతుంది. మనసు యజమానిగా మారితే జీవితం యుద్ధమవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన మనసును జయించడానికి ఎలాంటి మంత్రాలు చెప్పలేదు, ఎలాంటి అద్భుత శక్తుల గురించి కూడా మాట్లాడలేదు. ఆయన చెప్పింది చాలా సాధారణమైన ఒక సాధన, కానీ అదే మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తిని కలిగి ఉంది. బుద్ధుడు తన శిష్యులకు మొదట చెప్పిన మాట, నీ శ్వాసను గమనించు. వినడానికి చాలా చిన్న విషయంలా అనిపిస్తుంది, కానీ ఆ ఒక్క అలవాటులోనే మనసును నియంత్రించే తాళం చెవి దాగి ఉంది. ఎందుకంటే మనసు ఎప్పుడూ గతంలో జరిగిన దాని గురించి బాధపడుతుంది, లేదా ఇంకా జరగని భవిష్యత్తు గురించి భయపడుతుంది. కానీ శ్వాస మాత్రం ఎప్పుడూ ఈ క్షణంలోనే ఉంటుంది. మీరు మీ శ్వాసను గమనించిన ప్రతిసారి మీ మనసును కూడా ఈ క్షణంలోకి తీసుకొస్తున్నారు. మొదట్లో అది చాలా కష్టంగా అనిపిస్తుంది. మీరు శ్వాసపై దృష్టి పెట్టాలని ప్రయత్నించిన కొద్దీ సెకన్లకే మనసు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. చేయాల్సిన పనులు గుర్తుకొస్తాయి, పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి, రేపటి గురించి ఆలోచనలు మొదలవుతాయి. నా వల్ల ధ్యానం కాదు అని అనుకుంటారు. కానీ బుద్ధుడు చెప్పింది వేరే. మనసు దారి తప్పడం తప్పు కాదు, ప్రతిసారి దాన్ని మళ్ళీ సరైన దారిలోకి తీసుకురావడమే అసలు సాధన. ఇదే శిక్షణ, ఇదే మనసును బలంగా మార్చే మొదటి అడుగు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బుద్ధుడు శ్వాస కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది ఇంకొక విషయానికి. బుద్ధుడు అక్కడితో ఆగలేదు. ఆయన మరో గొప్ప విషయాన్ని చెప్పారు. ఒక సమయంలో ఒకే పని చేయడం నేర్చుకో. ఈ రోజుల్లో మనం తింటూ ఫోన్ చూస్తాం, చదువుతూ పాటలు వింటాం, పని చేస్తూ సోషల్ మీడియా చూస్తాం. మనం ఒకేసారి చాలా పనులు చేస్తున్నామని అనుకుంటాం, కానీ నిజానికి మన దృష్టిని చిన్న చిన్న ముక్కలుగా విభజిస్తున్నాం. అందుకే రోజు చివరికి శరీరం కంటే మనసే ఎక్కువ అలసిపోతుంది. మీరు చదువుతుంటే కేవలం చదవండి, తింటుంటే ఆ ఆహారాన్ని ఆస్వాదించండి, నడుస్తుంటే ప్రతి అడుగును గమనించండి. ఈ చిన్న అలవాటు నెమ్మదిగా మీ ఏకాగ్రతను అసాధారణ స్థాయికి తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలామంది జీవితాన్ని మార్చిన బుద్ధుడి అసలు సూత్రం. మనలో చాలామంది ప్రతి ఆలోచనను నిజమని నమ్మేస్తారు. నేను ఓడిపోతాను, నా వల్ల కాదు, నేను సరిపోను, ఇవన్నీ నిజాలు కావు, ఇవి కేవలం ఆలోచనలు మాత్రమే. బుద్ధుడు వాటిని ఆకాశంలో ప్రయాణించే మేఘాలతో పోల్చాడు. మేఘాలు వచ్చినంత మాత్రాన ఆకాశం మారిపోదు. అలాగే నెగటివ్ ఆలోచనలు వచ్చినంత మాత్రాన మీ నిజమైన విలువ మారిపోదు. ఆలోచనలను ఆపడానికి ప్రయత్నించకండి, వాటిని గమనించడం నేర్చుకోండి. మీరు పరిశీలకుడిగా మారిన క్షణం నుంచే మీ మనసుపై మీకు మళ్ళీ అధికారం రావడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు వీడియో ప్రారంభంలో నేను అడిగిన ప్రశ్న మీకు గుర్తుందా? మీ జీవితాన్ని ప్రతిరోజు మీకు తెలియకుండానే ఓడిస్తున్న శత్రువు ఎవరు? అప్పుడే నేను చెప్పాను, అది మీలోనే ఉంది, అదే మీ మనసు. కానీ ఇప్పుడు ఆ సమాధానానికి మరోవైపు కూడా ఉంది. మిమ్మల్ని ఓడించే శక్తి కూడా మీ మనసుకే ఉంది. మిమ్మల్ని గెలిపించే శక్తి కూడా అదే మనసుకే ఉంది. అది మీ జీవితాన్ని నడిపిస్తుందా, లేక మీరు దాన్ని నడిపిస్తారా? అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రపంచం మిమ్మల్ని ఒక్కసారి ఓడించవచ్చు, కానీ మీ మనసు మిమ్మల్ని వదిలేసిన రోజే మీరు నిజంగా ఓడిపోతారు. అందుకే దాన్ని భయం వైపు నడిపించాలా, లేక ధైర్యం వైపు నడిపించాలా? దాన్ని ఆందోళనకు బానిస చేయాలా, లేక విజయానికి నాయకుడిగా మార్చాలా? ఆ నిర్ణయం ఈ రోజు నుంచి పూర్తిగా మీదే. ఈ రోజు నుంచి ప్రతి ఉదయం ఒక మాట మీకు మీరు చెప్పుకోండి, ప్రపంచం మీ జీవితాన్ని మార్చదు, మీ మనసు తీసుకునే నిర్ణయాలే మీ జీవితాన్ని మారుస్తాయి. నా ఆలోచనలను నేనే ఎంచుకుంటాను, నా మనసుకు నేనే యజమాని. ఈ ఒక్క వాక్యం మీ జీవితాన్ని ఒక్క రోజులో మార్చకపోవచ్చు, కానీ ప్రతిరోజు దాన్ని జీవించడం ప్రారంభిస్తే ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు మీరెంత మారిపోయారో మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రోజు నుంచి ప్రతి ఉదయం కేవలం 5 నిమిషాలు మీ శ్వాసను మాత్రమే గమనించండి. 7 రోజుల తర్వాత మీ మనసులో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఎక్కువగా నచ్చిన పాయింట్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి జీవితాన్ని మార్చే ఆలోచనలు
మహానుభావుల బోధనలు మరియు విజయ రహస్యాల కోసం స్టార్ మైండ్సెట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. గుర్తుంచుకోండి, ప్రపంచం మీకు వేల అవకాశాలు ఇవ్వచ్చు, కానీ మీ మనసు నేను చేయలేను అని చెప్పిన క్షణం, ఆ వేల అవకాశాలు కూడా ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోతే వాటిలో ఒక్కటి కూడా మీ జీవితాన్ని మార్చదు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రపంచాన్ని మార్చడానికి కాదు, మీ మనసును మార్చడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనసును జయించిన వాడే జీవితాన్ని జయిస్తాడు. మళ్ళీ మరో శక్తివంతమైన వీడియోలో కలుద్దాం. నమస్కారం.